సాయిరామ్. ఓం శ్రీకృష్ణాయ నమః. మాధవాయ నమః. అనంతకర్తనే నమః. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. అయితే మనం జ్ఞాన విజ్ఞాన యోగం మనం చదువుకుంటున్నాం. ఇందులో నిన్నటి వరకు 27 శ్లోకాలు మనం నేర్చుకున్నాం. ఈ జ్ఞాన విజ్ఞాన యోగంలో ఇందులో ఉన్న శ్లోకాలు భగవంతుడు స్వయంగా ఆయన చెప్పిన శ్లోకాలు. ప్రతి ఒక్కటి మనకి ఒక మంచి దారిలో పెట్టడానికి భగవంతుడు సర్వ విధాలా ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు. మీరు చేస్తున్న పని ఏంటి? మీరు ఎందుకు ఈ రాగద్వేషాలతో మునిగిపోతున్నారు? ఎందుకు ఈ కామక్రోధాలతో ఉన్నారు? ఎందుకు మీరు అక్కడికి చేరుకోలేకపోతున్నారు అన్న విషయాన్ని ఆయన ప్రతిదీ గుచ్చి చెప్తూ, నీలో ఉన్న లోపం ఏంటి, నువ్వు ఆ తోవలో ఎందుకు వెళ్ళలేకపోతున్నావు, భగవంతుని జ్ఞానాన్ని ఎందుకు సంపాదించుకోలేకపోతున్నావు అన్న విషయం ప్రతి శ్లోకంలో కూడా ఆయన మనకి చెప్తూనే ఉన్నాడు. అయితే ప్రతి శ్లోకంలో మనం జాగ్రత్తగా విన్నట్టయితే మనకి చాలా మార్పు వస్తుంది. మన జీవిత సత్యం. అయ్యో, మనం పని చేస్తున్నావా? ఆ భగవంతుని ధ్యానించడంలో మనం అనవసరంగా ఇదవుతున్నాం కదా, అంటే ధ్యానించలేకపోతున్నాం, ఆయన్ని తెలుసుకోలేకపోతున్నాం, ఈ జీవితం ఇంకా వ్యర్థం అవుతుంది, ఇంకా ఆఖరి దశలో కూడా మనం ఈ జీవితం అన్న బాధ మనకి ఎల్లప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. అంటే అది అంత సులువు కాదు, అంత సులభమైన మార్గం కాదు. ఎందుకు అంటే ఇది సాధన తప్ప, సాధనలో మనం చేస్తుంటేనే అది రక్తికి ఎక్కుతుంది. మనం ఏమీ చేయకుండా అంటే అవ్వదు. కృష్ణ అంటే కృష్ణుడు పలకడు, రామ అంటే రాముడు పలకడు, ఎవ్వరూ పలకరు. దానికి తగిన సాధన చేయాలి. దానికి తగిన ఎలాగా భగవంతుని పట్టుకోవాలి, ఏ విధంగా చేసినట్టయితే మనం ఆ తోవకు రీచ్ అవ్వగలము అన్న విషయాలు ప్రతి చెప్తూనే ఉన్నారు. అయితే టోటల్గా అవర్స్ ఏంటి? 24 గంటలు ఒక్కరోజు. ఈ 24 గంటల్లో మనం ఎంతసేపు భగవంతుని స్మరిస్తున్నాము, భగవంతుని గురించి తెలుసుకుంటున్నాము, భగవంతుడు అంటే ఎవరో అన్నది అర్థం చేసుకుంటున్నాము అన్న విషయాన్ని మన మట్టుకు మనం ప్రశ్నించుకుంటే దానికి చక్కని జవాబు వస్తుంది. ఎందుకు అంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే ఏదో ఒక విధంగా బయట ప్రపంచం గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఈ బయట ప్రపంచం గురించి ఆలోచిస్తూ మనం అనవసరంగానూ అంటే ఈ టైంని వ్యర్థం చేసుకుంటున్నాం. ఆ టైం చాలా విలువైనది. ఈ 24 గంటలు మీరు ఈరోజు గడిచిందే, మళ్ళీ రేపు అది ఆ 24 గంటలు మీకు దొరుకుతుందో లేదో అన్నది మీకు నమ్మకం లేదు. ఈరోజు విషయం ఈరోజు మీరు ఆలోచించి ఈ రోజున మీరు ఏం చేస్తున్నారు అన్నది మీలో కలిగినట్టయితే తప్పక మీరు దానికి రీచ్ అవుతారు.
అది ఇక్కడ ప్రతి శ్లోకంలో భగవంతుడు మనకి చెప్పుతూనే ఉన్నాడు, ప్రతి శ్లోకంలో కూడా. అయితే 27వ శ్లోకం వరకు మనం వచ్చాము, ఇంతవరకు మనం నేర్చుకున్నాము. అయితే 27వ శ్లోకంలో భగవంతుడు ఏం చేస్తున్నాడు అంటే మాటలుగా బుద్ధిని చెప్తున్నాడు. వాట్ యు ఆర్, నీలో ఏంటేంటి ఉన్నది అన్నది ఆయన గుర్చి చెప్తున్నాడు. ఆ ఉన్నదాన్ని ఎలా నువ్వు మార్చుకుంటావు అన్నది నెక్స్ట్ శ్లోకంలో ఆయన మనకి ఇస్తున్నాడు అనమాట. అంటే ఈ శ్లోకాలు ఎంత చక్కగా ఉంటాయో మీరే అర్థం చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఇంత విలువైన శ్లోకాలు మనం చదువుకోలేకపోయామే, మనం తెలుసుకోలేకపోయామా అంటే మనం ఇంత అంధకారంలో ఉన్నామా, ఇంత అజ్ఞానంలో ఉన్నామా అన్న మాట మనకి ప్రతి నిమిషంలో మనకి గుచ్చి 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 చెప్పుతూనే ఉంటుంటాడు. అది 27వ శ్లోకంలో ఏంటన్నాడంటే ఇచ్ఛాద్వేషముక్తేన, ఇక్కడ ఫస్టే ఇచ్ఛా ద్వేష అని చెప్పాడు. ఈ శ్లోకం మీకు నేను అర్థం చెప్పాను. ఇచ్ఛా ద్వేష అంటే రాగద్వేషాల్లో కలిగినది. అంటే మీరు ఎలా ఉన్నారు అన్నది ఫస్ట్లో మీకు భగవంతుడు మీకు అందిస్తున్నాడు. యు ఆర్ ఇన్ ది రాగద్వేష. ప్రతి విషయానికి ద్వేషంతో కూడుతుంది. మీకు ఇంకొకరితో మీకు సంబోధం అవుతుంది, ఇంకొకరితో పోల్చి చూస్తున్నారు. వాడికన్నా నేను కిందనే ఉన్నాను కదా అనుకుంటారు, వాడికన్నా నేను నైవే అనుకుంటారు. అంటే వాడు ఇంకా ముందు నడుస్తున్నాడంటే ద్వేషభాషంతోనే ఉంటుంటారు. ఎందుకు ఒకరితో పోల్చడం ఎందుకు? నువ్వే, అంతేగాని ఇంకొకరు కాదు. నీ గురించి నువ్వు తెలుసుకో, నీలో ఉన్న లోపాన్ని నువ్వు తెలుసుకో. నీకున్నది ఏంటి, నీలో ఉన్న లోపాలు ఏంటి, ఆ లోపాన్ని బయటికి తే. ఏంటంటున్నాడంటే మనుషులు ఎలా ఉన్నారు అంటే ఇచ్ఛాద్వేష అంటే రాగద్వేషాలు. ఏంటి? ఇచ్ఛాద్వేష సముత్తేన. సముత్తేన అంటే పూర్తిగా మునిగి ఉన్నాం. అప్పుడుగా మనం ఉన్నాము అంటే మన మనసులో ఉన్న ఏంటి మనసులో ఉంది, రాగద్వేషాలతోనే ఉన్నాం. సముత్తైన దానితో కలిగి ఉన్నాం. ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహన భారత. భారత ఓ అర్జున, ద్వంద్వమోహేణ భారత అన్నాడు. ఈ ద్వంద్వమోహేణ అంటే ఎన్నో రకాలుగా, ఈ జీవితం అంటే ఎన్నో రకాలుగా మనిషిని బాధిస్తూనే ఉంటుంది. ఏంటి ఎన్నో రకాలుగా ఉన్నాయి అంటే నువ్వు బయట ప్రపంచం చూసావంటే ఆ బయట ప్రపంచం నీకు కావాలనే అనుకుంటావు. ఏ వస్తువు కావాలంటే అబ్బా ఎంతో అందంగా ఉందే, ఇది నా ఇంట్లో ఉంటే బాగుండా కదా అనుకుంటావు. కానీ ఆ వస్తువు ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని సెకండ్లే, అంటే కొంతకాలం వరకు నీకు ఆ వస్తువు ఉన్నది, ఆహా చాలా బాగుంది అని కొద్దిగా ఆనందపడతావు. ఇది దానివల్ల కూడా నీకు ఏంటి కష్టం కూడా కలుగుతుంది. అంటే నీకు ఒక మానవుడు జీవితంలో ఉన్నావు అంటే నీవు సుఖాన్ని పొందగలవు, ఆ తర్వాత దుఃఖాన్ని కూడా పొందగలవు. ఎందుకంటే నీ జీవితం అలాంటిది. నువ్వు మోహంతో ఉన్నావు. నీ బంధువులు, నీ ఫ్యామిలీ, నీ తాలూకా కుటుంబం, నీ సంసారం, నీ సాగరం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నీ తల చుట్టూ ఉన్నాయి. అది తప్పదు. కానీ అవి దానికి కొద్దిగా దూరంగా ఉండడానికి నువ్వు ప్రయత్నించు. ద్వంద్వమోహన, ఆ మోహంలో పడి ఉన్నావు అని భారత అర్జున అంటే అర్జునుడికి చెప్తున్నాడు కృష్ణుడు, కానీ అది మనకే చెప్తున్నాడు. నువ్వు రాగద్వేషాలతో మునిగిపోయి ఉన్నావు, సుఖ దుఃఖాలతో మునిగిపోయి ఉన్నావు అంటే మానవుడు ఎలా ఉన్నాడో చెప్తున్నాడు భగవంతుడు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. కానీ మనం దాన్ని అర్థం చేసుకోవట్లేదే. ద్వంద్వమోహన భారత, మోహేణ భారత. సుఖ దుఃఖాలు మోహంలో పడి ఉన్నాము భారత అంటే ఓ అర్జున అంటున్నాడు. సర్వభూతాని సమ్మోహం అంటే సర్వభూతాని సమ్మోహం. భూతాన్ని అంటే ప్రతి ప్రాణి, ఒక ఆశ అంటూ ప్రతి ప్రాణికి ఉంది. ఆ ఆశ కలుగుతుంది, ఆశలో ఉన్నావు.
సర్వభూతాన్ని, భూతాన్ని అంటే ప్రాణం, అన్ని ప్రాణులకు కూడా. సమ్మోహం అంటే వ్యామోహం, ఇది నాది, నేను చేశాను, ఈ వస్తువు నాది, ఇది నాది, నేను ఇది విడిచిపెట్టలేను అన్న మోహంతో, ఆ వస్తువులు మోహంతో ఉన్నావు. ఈ మనుషులు కూడాను అలాగే, వీళ్ళు నా అన్న, నా కొడుకు, నా చంద్రుడు, నా పళ్ళం, ఇది వీటితోనే ఉన్నావు. అసలు విషయం నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. చాలా వ్యామోహం, ప్రతి ప్రాణి కూడా అలాగే ఉన్నది అని చెప్తున్నాడు భగవంతుడు. ఇంకేంటి చెప్తున్నాడు? సర్వభూతాని సమ్మోహం సర్గేయాంతి పరంతప. పరంతప అంటే అర్జున, అంటే అర్జునుడు ఎప్పుడు జయం కలిగిన వాడా. స్వర్గేయాంతి అంటే ఈ స్వర్గం కూడా ఇవన్నిటితో ఉన్నది. ఓ భరతవంశ, ఓ అర్జున, జగత్తునందు ప్రాణులు అంటే ఈ జగత్తులో ఎన్నైతే ప్రాణులు ఉన్నాయో ఇవి అన్నీ రాగద్వేషాలతో కూడి ఉన్నాయి, సుఖ దుఃఖాలతో కూడుతూ ఉన్నాయి, మంచి భావనతో కాదు. నేను ఇంకా పెరగాలి, ఇంకా పెరగాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, వాడిని కొట్టాలి, వీడిని కొట్టాలి, ఇది నేను సంపాదించాలి, ఈ సంపాదనతో కూడుతూ ఆడు సతమతమవుతూ పరుగులు తీస్తూ ఉన్నాడు. ఆ జీవితాన్ని అలా వ్యర్థం చేసుకుంటున్నాడు. కానీ ఆ విషయం తెలుసుకోవట్లేదు నువ్వెవరు అన్నది. అది ముందు తెలుసుకో అంటున్నాడు. ఈ సుఖ దుఃఖాలు ద్వంద్వ భావనతో ఉన్నాడు, అంతులేని మోహంలో పడి ఉన్నాడు అనేసి 27వ శ్లోకంలో ఆయన మనకు అది అందించాడు. ఈ మోహాలు, ఈ రాగద్వేషాలు ఇవన్నీ పోవాలంటే నువ్వు ఏం చెయ్యాలి, ఎలా ఉంటే నువ్వు వాటికి దూరంగా ఉంటావు అన్నది 28వ శ్లోకం మనం ఈరోజు నేర్చుకున్న శ్లోకంలో ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడో మనం విందాం. ఏషాం, ఫస్ట్ ఏషాం అంటున్నాడు, అంటే మన గురించి చెప్తున్నాడు. ఎవరైతే ఏషాం తు అంతగతం పాపం, అంతగతం అంటే గతించాలి, అంటే అది నశించాలి. ఏంటి? నువ్వు చేసుకున్న కర్మలు, ఎలాంటి కర్మలు చేస్తున్నావు? మంచి కర్మలు, సత్కర్మలు చేస్తే పర్వాలేదు, కానీ కొన్ని రాగద్వేషాలతో కూడి ఉన్నాయే ఆ కర్మలు కూడా చేస్తున్నావు. అవి ఆ రాగద్వేషాలతో కూడుతున్న కర్మలు ఎలాంటివి అంటే అవి పాపానికి దారితీస్తుంటాయి. అవి దాంట్లోనే పడిపోయి దాంట్లో సుఖం ఉన్నది అనేసి అనుకుంటుంటావు. అది కాదు. ఏ పురుషులు, ఏ మానవులు అంటే ఎవరు అంటే మానవులై ఉన్నాము, ఎవరైతే ఈ పాపాల నుంచి, ఏదైతే రాగద్వేషాల నుంచి బయటపడతారో వాళ్ళు ఏంటంటున్నాడు? ఏషాం తు అంతగతం పాపం జనానం పుణ్యకర్మణాం. పుణ్యకర్మలు చెయ్యాలి. అక్కడ పుణ్యకర్మలు ఆచరించినట్టయితే, ఏంటి పుణ్యకర్మలు? నువ్వు చేస్తున్నది ఏంటి? పాపమా పుణ్యమా? నేను ఫలానా పని చేస్తున్నాను, అది పాపమైన పనా పుణ్యమైన పనా? ఒకసారి ఆలోచించుకోవాలి. ఏవైతే పుణ్యకర్మలు చేస్తున్నావో అప్పుడు నీ తాలూకా మైండ్, నీ తాలూకా మనస్సు మారుతుంది. ఏదైతే పాపాలు చేస్తూ ఉంటావో దాన్ని ఇంకా ఎక్కువగా అవుతుంటుంది, దాని ప్లస్ 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 యాడ్ అవుతూనే ఉంటుంది. ఈ పుణ్యాల్లో ఏంటంటే నువ్వు చేస్తున్న పాపకర్మల్లో మైనస్ అవుతూ ఉంటుంది. అదనమాట జనానాం కర్మాణం. పుణ్య అంటే పుణ్యకర్మ తేన్ ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. దృఢ నిశ్చయం అంటే ఇక్కడ నిష్కామ భావముతో పుణ్యకర్మలు ఆచరించు మనుషులు
ఎవరైతే నిష్కామ కర్మతో మంచి కర్మలు చేస్తూ ఉంటారో వాళ్ళు మంచి కర్మల గురించి ఆలోచిస్తారో, అవి మంచి కర్మలు చెయ్యాలి, ఒకరిని సహాయం వాడికి నేను సహాయం చేస్తూ ఉండాలి, వాడు కాపు చాలా భేద పరిస్థితిలో ఉన్నాడు అన్న భావనతో మీరు ఉన్నట్టయితే, అవి పుణ్యకర్మలు ఆచరించినట్టయితే, వాళ్ళలో ఏదైతే అంటే జన్మ అన్నది ఎప్పటి నుంచి వస్తుంది, మీరు పుట్టిన నుంచి చచ్చిపోయిన వరకు ఈ మొత్తం ఈ స్టేజ్ అంతా మొత్తం మీ గ్రాఫ్ ఎలా ఉంది? మీ గ్రాఫ్ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయా? ఏదైతే పాపం ఉందో కొద్దిగా అప్లో ఉంటుంది, ఏదైతే పుణ్యాన్ని చేస్తున్నారో దాన్ని డౌన్, మళ్ళీ పాపం పుణ్యం, పాపం పుణ్యం ఏదైతే ఉన్నాయో ఈ స్కేల్స్ అన్ని అవి తక్కువ అవ్వాలంటే మీ పుణ్యకర్మలు ఎన్ని ఉన్నాయి ఏంటి ఇవి మీకు అక్కడ గ్రాఫ్ తయారవుతూ ఉంటుంది. అయితే ఎవరైతే ఈ పాపాలు చేస్తూ అంటే రాగద్వేషాలతో కొన్ని కర్మలు చేసినట్టయితే అవి కొద్దిగా తగ్గుతూ ఉంటాయి. ఏవి మీకు ఏదైతే జమ అయి ఉన్నాయో, రాగద్వేషాలతో కూడిన కర్మలు మీరు చేసినట్టయితే కొంత అక్కడ జమ అయి ఉన్నాయి, అందులో కొంతైనా తగ్గుతూ ఉంటుంది, కొంత అవి ఎలా తగ్గుతాయంటే తగ్గుతాయి. మంచి కర్మలు చేసినట్టయితే అవి ఆటోమేటిక్గా తగ్గుముఖం అవుతాయి అంటున్నాడు. ఇది బాగా మనం అర్థం చేసుకున్నట్టయితే నిజంగా అంతకు మించిన మనకి పుణ్యకారం ఇంకెక్కడా లేదేమో. మన జన్మం ఎలాంటిది అన్నది మనం ఆలోచించుకుంటే అది మన గ్రాఫ్ లాంటిదే. దాంతో మనం తగ్గుతూ అంటే ఇప్పుడు ఏదైతే మనం భగవంతుని గురించి ఆలోచిస్తున్నామో దీంట్లో కొద్దిగా మైనస్ అవుతూ ఉంటుంది తప్పక. ఎలా మైనస్ అవుతుందంటే మీరు చేస్తున్న పాపకర్మాలు ఏవైతే ఉంటాయో అందులో మీకు మైనస్ అవుతూనే ఉంటుంది. స్వర్గానికి వెళ్తారు, ఎలాగా కొన్ని మంచి పనులు చేశారు కనుక స్వర్గానికి వెళ్ళి అక్కడ జీవితాన్ని గడుపుతారు కొందరు మనుషులు. ఎందుకంటే ఈ మానవ జన్మల వాళ్ళు కూడా వెళ్ళిన వాళ్ళు ఈ శ్లోకాల్లో చెప్పారు. అది ఎంతవరకు అక్కడ ఉంటారు అంటే మీ పుణ్యం ఏదైతే మీరు తెచ్చుకుంటున్నారో, ఏదైతే పుణ్యం మీకు అటాచ్ అయ్యిందో అది అయిపోయిన వరకు అక్కడ ఉంటారు, ఆ తర్వాత మళ్ళీ కిందకే వచ్చేస్తారు. అలాగే ఈ కార్యక్రమాలు కూడాను నీకు అంతేనే, అందులో మైనస్ అవుతూ వస్తుంటుంది అని చెప్తున్నాడు అనమాట. అట్టివారు రాగద్వేషముల నుండి సుఖ దుఃఖాల నుండి కొద్దిగా వస్తూ ఉంటారు. మీ తాలూకా రాగద్వేషాలు అవుతాయి. ఏదో నీకు దొరికిపోయింది అని పెద్ద ఆనందపడిపోకూడదు, అంత దుఃఖం కూడా ఉండకూడదు. ఈ దుఃఖాలు అంటే అంటే నీ వ్యామోహంలో ఉన్న వాళ్ళు మనుషులు ఎవరైనా బంధువులు అవని, నీ రక్త సంబంధికులైన, లేకపోతే నీ స్నేహితులు అవని, ఎవరైనా వాళ్ళు చనిపోతే చాలా దుఃఖాన్ని మీరు అనుభవిస్తారు. సో అటువంటిది లేకుండా ఒక మంచి మార్గంలో మీరు పడతారు. ఎవరైతే నమ్మకం ఏంటి, మీలో ఉన్న నమ్మకం ఏంటి? దృఢ నిశ్చయం. అంటే మీ మనసు ఎలా ఉండాలి? చాలా దృఢంగా గట్టిగా ఉండాలి. నేను ఈరోజు భగవంతుని నేను ఇది చేస్తున్నాను, నేను ఈరోజు ఫలానా జాగా దగ్గరికి వెళ్ళి ఫలానా వాళ్ళని నేను పాటిస్తాను అంటే ఒక మంచి విషయం. ఒక దుఃఖంలో ఉన్నారు వాళ్ళని నేను కాపాడుతాను. ఏదో ఒకటి ఒక మంచి కర్మలు, సత్కర్మలు. ఈరోజు భగవాన కోవులకు వెళ్తాను, నేను అక్కడ కూర్చుంటాను, భగవంతుని ధ్యానించుకుంటాను అని ఎప్పుడైతే దృఢ నిశ్చయం మీ మనసులో ఉంటుందో ఆ దృఢ నిశ్చయం వరకు మీరు ఆ దృఢ నిశ్చయం అంటే సంకల్పం ఉండాలి. మీ సంకల్పం ఉండాలి, మంచిగా ఉండాలి. అది నిశ్చయం ఉంటుందో వారు ఏంటి ఎప్పుడైతే మంచి సంకల్పం మీకు ఎప్పుడు కలుగుతుందో అప్పుడు భగవంతుడిని ధ్యానించుకుంటారు, భగవంతుని చూస్తారు, భగవంతునితో మాట్లాడతారు. సామాన్య
ఇంకా ఉన్న జనులు వాళ్ళు ఏంటి ఎలా చేస్తారు అంటే మంచి కర్మలు చేస్తూ ఈ మంచి దారిలో వెళ్ళడానికి వాళ్ళు నిర్ణయించుకుంటారు. అయితే ఎలాంటివి జరుగుతుంటాయి ఈ విషయాలు ఎలాగా అంటే మనసులో కలిగిన విషయాలు ఎలా ఉంటాయి అది కూడా భగవంతుడు మనకు చెప్తూ ఉన్నాడు. ఏంటి మంచి విషయాలు ఏంటి? శాస్త్రయుక్తంగా అంటే శాస్త్రాల్లో ఏం చెప్పాడు, రామాయణంలో ఏం చెప్పాడు, మహాభారతంలో ఏం చెప్పాడు, అక్కడున్న మంచి మంచి మనుషులు ఏ పనులు చేశారు అన్న భావన మీలో కలిగినట్టయితే, అవి భక్తి శ్రద్ధలతో మీరు ఆచరించినట్టయితే మీలో ఉన్న చెడు కర్మ అంటే చెడు భావన ఏదైతే మీరు భావించుకుంటారో అందులో కొద్దిగా మంచి అన్నది కొద్దిగా యాడ్ అవుతుంటుంది. శాస్త్రయుక్తంగా చదివిన వాళ్ళు ఆ తర్వాత ఇది ఒకటో విషయంలో చదివిన వాడు వీళ్ళు శాస్త్రయుక్తంగా చదువుతూ ఆ మహాభారతం ఆ తర్వాత రామాయణం చదువుతూ అందులో ఉన్న మంచి మంచి మనసుతో ఉన్నవాళ్ళు, అలాగే ప్రహ్లాదుడి గురించి చదువుకుంటాం. ఎవరైతే శ్రేష్ఠులో, ఎవరైతే ఉత్తమ లోకంలో వెళ్ళారో, ఎవరైతే భక్తుడిని కలిశారో భగవంతునితో, అలాంటి వాళ్ళ తాలూకా జీవిత చరిత్ర మనం తెలుసుకున్నట్టయితే మనలో ఉన్న మంచి మార్గం వస్తుంది అనేసి ఒక దాంట్లో చెప్పాడు. ఇది ఒకటి. రెండవది ఏంటంటే ఎప్పుడైతే మనం జన్మల బంధం ఇప్పుడు ఏదైతే నడుస్తుందో ఇది నడుస్తూ ఉంది. ఎలా నడుస్తుందో అంటే పూర్వజన్మ సంస్కారంతో వచ్చినవి. మనం ఈరోజు కొద్దిగా మంచి పనులు చూసాము అంటే అది పూర్వజన్మ సంస్కారం. పూర్వజన్మలో కొద్దిగా మంచి చేస్తే అది ఈ జన్మకి అది ఫార్వర్డ్ అవుతూనే ఉంటుంది. ఆ సంస్కారంతో భగవంతుని భజించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నిష్కామ భావంతో పవిత్రమైన కర్మలు చేస్తారు. ఎందుకు? వాళ్ళకు పూర్వజన్మలో కొన్ని మంచి కర్మలు చేశారు, ఆ సంస్కారం కొద్దిగా వచ్చింది, అందు గురించి వీళ్ళు దాంతో ఉన్నారు. ఆ తర్వాత మూడవ వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళ తాలూకా కర్మ, వాళ్ళు ఏ పని అయితే చేస్తున్నారో, ఏదైతే అది మీరు చేస్తున్న పని దోషంగా ఉందా, దోషాలు లేకుండా ఉన్నాయా, ఆ దోషాలు నచ్చడానికి ఏం చేయాలి అన్నది పవిత్ర ఇప్పుడు అటెంట్ అంటే 3 ఇచ్చాడనమాట. ప్రజెంట్, ఈ ప్రజెంట్లో కూడా మీ సంస్కారం చక్కగా ఉన్నట్టు మీరు చూసినట్టయితే, అంతఃకరణలో మంచిగా ఉండి మీ మనసులో మంచి భావన ఉన్నట్టయితే తప్పక ఒక మంచి కర్మలు చేస్తూ ఉంటారు. మీలో ఉన్న రాగద్వేషాలు మంచిగానే ఉత్పన్నమవుతాయి అన్న భావనతో ఈ శ్లోకానికి ఏ విధంగా నువ్వు దీన్ని అందుకోగలవు అని చెప్తున్నాడు. ఏ విధంగా అందుకోగలవు అంటే మంచి సంస్కారంతో ఉండి అంతఃకరణంగా ఆలోచించి ఏ విషయాన్నైనా ఇది మంచి చెడ్డ అని ఆలోచిస్తూ ఆ విషయాన్ని నువ్వు పట్టుకున్నట్టయితే తప్పక నీకు మంచిగా కానీ చెడగలగదు. నీలో ఎన్నో వికారాలు ఉంటాయి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఈ వికార బుద్ధితో ఉండకూడదు. మీలో నిశ్చయం కావాలి. ఆ దృఢ నిశ్చయంతో ఉన్నట్టయితే మీరు తప్పక అందులో చేరుకుంటారు. అంటే మీరు ఏదైతే మంచి పని చేస్తున్నారో అందులో 2 భావనలుగా మీకు వస్తుంటాయి. ఇది చేద్దామా, ఇది చెయ్యమా, ఇది చేస్తే ఏంటి, ఇది చేయకపోతే ఏంటి. ఫలానా పూజ చేస్తాం, చెయ్యాలని నిశ్చయించుకున్నాం, కానీ దానికి ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఎందుకు? మీ తాలూకా సంస్కారాన్ని బట్టి. ఇంత టైం వేస్ట్ చేస్తామా మనం? 2 గంటల కాలం మనం అక్కడ కూర్చొని అది చేసినట్టయితే మనకు ఉన్న లాభం ఏంటి? ఆ 2 గంటల కాలంలో మరొక పని చేస్తే మనకి ఎంత లాభం ఉంటుంది? ఈ ఆలోచనతో ఒక
వేరే విషయంగా మనం ఆలోచించుకుంటుంటాం. అది కాక మంచి భావనతో రావాలి అంటే మీ అంతఃకరణ శుద్ధి కావాలి. అది మంచి భావంతో భగవంతుని సేవించినట్టయితే, మీరు భగవంతుని సేవించినట్టయితే ఆ భగవంతుని నామస్మరణ తెలుసుకొని, ఈ శాస్త్రాలను తెలుసుకొని, ఈ శ్లోకాలను తెలుసుకుంటూ అన్నీ చక్కగా ఉన్నట్టయితే మీలో మంచి భావన వస్తూ ఒక మంచి ఆదరణ చేస్తూ ఒక మంచి త్రోవకు వెళ్తారు. భగవంతుని ఎప్పుడైతే నువ్వు తలుస్తావో, భగవంతుని ఎప్పుడైతే మనసులో పెట్టుకుంటావో ఒక మంచి దృఢ నిశ్చయంతో ఆనందాన్ని పొందగలగావు. అందరి అంటే నువ్వు ఏం చేస్తున్నావు అన్నది ఆయనకు తెలుసు. ఆయన అంతర్యామి, ఆయనకు తెలియందంటూ ఏమీ లేదు. అంతర్యామి, ప్రతిదీ ఆయనకి లెక్కలే. నువ్వు ఈరోజు ఏం చేసావు, ఏమిటి, ఎంత ప్లస్లో ఉన్నావు, ఎంత మైనస్లో ఉన్నావు ఆయనకు తెలుసు. ఒక దగ్గరికి వెళ్ళి ఒక అబద్ధం ఆడావనుకో, అది కూడా తెలుసు. నీ ప్రవర్తనలన్నీ ఆయన చూస్తూనే ఉంటాడు. ఇంతమందిని ఎలా చూస్తున్నారు అంటే ఆయనే భగవంతుడు, ఆ శక్తిమంతుడు ఆయనే. అదనమాట, ఇది అంతర్యామంతో కూడుకున్నది. ఏదైనా వాక్కు నీ మాటలు ఉండాలి, ఆనందంగా ఉండాలి, సత్యమై ఉండాలి. ఆ మాట అన్నదే చాలా ఇంపార్టెంట్. ఆ మాట ద్వారా ఏంటి, ఏ పని చేసినా భగవంతుడు శ్రీరామ్, జయ శ్రీరామ్, జయ సాయిరామ్, జయ శ్రీకృష్ణ అంటూ ఆ పనిని ప్రారంభించినట్టయితే ఆ భగవన్నామంతో అది మీకు సులువుగానే ఉంటుంది. ఆయన గుణగణాలు చక్కగా మీరు తలుచుకోవాలి. ఇంత శక్తివంతుడా భగవంతుడు అని చెప్తాడు. ఆ తర్వాత ఏది పూజ చేసినా మంచి మనసుతో చేతులతో పూజ చేసినట్టయితే అది చాలా చక్కగా ఉంటుంది. ఏదైతే తనకి ఉన్నాయో అవన్నీ భగవంతునికి అర్పించి సర్వదా శరణు అని మీరు భావించినట్టయితే తప్పక ఆయన మనల్ని రక్షిస్తాడు. ఇది 28వ శ్లోకం. 29వ శ్లోకం మనకి టైం అయింది, అది ఒక్కసారి చెప్తాను. అంటే ఇంతవరకు భగవంతుడు నువ్వు ఎలా ప్రవర్తించాలి అని చెప్తూ వస్తున్నాడు. ఈ విధంగా నువ్వు ప్రవర్తించినట్టయితే నువ్వు ఒక మంచి దీనిగా వెళ్తావు, మంచి త్రోవకు వెళ్ళేదవు. నీ మనసుని చాలా చక్కగా క్లియర్గా ఉంచుకో. ఆ తర్వాత 29వ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే జరా మరణయోక్షాయ, జరా మరణ మోక్షాయ. అంటే జరా ముసలితనం, జరా మరణం అంటే నీ తాలూకా జీవితం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. పెరిగిన తర్వాత ముసలితనాన్ని, అంటే ఒక వృద్ధాప్యంలో ఉన్నావు. ఆ తర్వాత ఏంటవుతుంది, మరణం తప్పదు. అందుకే జరా మరణ మోక్షాయ, ఈ జీవితాన్ని ఒక మోక్ష మార్గంలో తీసుకెళ్ళు. అయితే నువ్వు ఇది ఆలోచించాలి. ఇంకా నేను నెక్స్ట్ దీని గురించి నేను చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు టైం అయింది. అది చాలా చక్కగా మీకు ఇది చాలా ఇంపార్టెంట్ అయినది. ఎందుకు మీ లైఫ్ దీనితో కూడి ఉన్నదనమాట. మీ జీవిత సత్యాన్ని తెలుసుకోగలరు. జరా మరణ మోక్షాయ మమ శ్రిత్య అతింతియం, మాం శ్రిత్య అంటే ఆశ్రిత్య అంటే ఆశ్రయించిన వాళ్ళు అనమాట. దాన్ని ఈ శ్లోకాన్ని మనం చక్కగా చదివినట్టయితే దీన్ని మనం ముందుకు వెళ్ళగలం. జరామరణ మోక్షాయ మామ ఆశ్రిత్య యతంతితం. యతంతితం అంటే ప్రయత్నించడం. తే బ్రహ్మ తద్విదం కృత్స్నం ఆత్యాత్మం కర్మచ కిలం.
కర్మచాఖిలం అనేసి ఈ శ్లోకం మనకి భగవంతుడు ఇది అందించాడు. ఇది నెక్స్ట్ రేపు నేను దీన్ని వివరించి మీకు అందిస్తాను. సాయిరామ్. తప్పులుంటే క్షమించండి.